గురయింది, విజయవాడ బాగా గురి అయితే 14 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి అంటావమ్మా, ఈవీఎం ద్వారా వచ్చిన ఒక రోజు కూడా ఎందుకు పోలేదమ్మా? తెలుసు కదా ఉపమూమ. ఆయన పిఠాపురానికి ఉపమూనానా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉపమూనానా? ఒక్కరోజు కూడా ఎందుకు పోలా? ఆడే ఉంటాడు కదా పక్కనే. మంగళగిరికి విజయవాడకి పెద్ద దూరం ఉండదు కదా, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది, తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు, ఒంగోలు టు మంగళగిరికి విజయవాడకి ఎంత దూరం? 14 రోజులైనా విజయవాడలో ఒక్కరోజు కూడా ఎందుకు ఉప ముఖ్యమంత్రి పర్యటించలా? చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వలేదని పర్యటించలా. మీరు అడన్నా తిరగాలంటే మీకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వాలి, మాకెవరు అవసరంలా. అది మీ స్టేచరు, అది మీ కథ. మీరు మాట్లాడుతున్నారు ఇందా పిఠాపురానికి సంబంధించి పెద్దగా లేదు, దాన్ని అంతా బాగా బ్రహ్మాండంగా చేసేసాము, అది చేసామని. ఏందమ్మా మీరు చేసిన బ్రహ్మాండంగా? ఈ రోజు ఏలేరు వరద వల్ల 40,586 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. 20 మండలాలు దాని ముంపుకు గురయ్యాయి. 255 గ్రామాలు దానికి ఎఫెక్ట్ గురయ్యాయి. 75,000 ఎకరాల్లో పంట మునిగింది. 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా సెప్టెంబర్ 3వ తారీఖున 4,860 క్యూసెక్లు నీరు పైనుంచి వస్తా ఉంటే కేవలం 300 క్యూసెక్లు కిందకు వదిలారు మీరు. ఇదే మీరు పరిపాలించేటటువంటి తీరు. పైనుంచి 5,000 క్యూసెక్లు దాదాపుగా వస్తుంటే 1,500 2,000 క్యూసెక్ల కిందకు వదులుతా ఉండాలైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా, ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి వంద కదా, ఎవరు మిస్టర్ రాయపాటి అరుణ్ గారు, అమ్మ జగనన్న కాలనీలు మునిగినాయి కదా, మీ పవన్ కళ్యాణ్ మొన్న ఆడ స్థలాలు కొనుక్కున్నాడు తెలుసు కదా, ఏది ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పిఠాపురంలో. ఇది మీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అంటే మీకు కనపడదు ఇక్కడ, నేను మీకు కనపడదు, మామూలుగానే మీకు కనపడ్డా కూడా వినపడదు అనుకోండి, కనపడ్డా మీరు చూడలేరు. ముంపులో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరదలో ముంపులో ఉంది. పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలని ఆయన జులైలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏలేరు నుంచి వరద రావడంతో 3 రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తుంది. మేము ఇచ్చిన జగనన్న కాలనీలు ఎక్కడో లోతట్లు ఇచ్చామని అబద్ధాలను ప్రచారం చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఇల్లు పవన్ కళ్యాణ్ కొనుక్కున్న స్థలం కాస్ట్లీగా కట్టుకోబోతున్నటువంటి ఇల్లు మరి ఎందుకు మునిగిదమ్మా? వరదొస్తే మీరు మునుగుతారు, వాళ్ళు మునుగుతారు. పవన్ కళ్యాణ్ ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగింది వరదొస్తే, తెలుసు కదా. 10 రోజుల నుంచి వరదలో ముంపులో ఉంది, ఇంటికి పోవట్లేదు. వినండి ఒక్క నిమిషం ఇస్తాను. చాలా మీరు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, అరుణ గారి మీద. గాయత్రి గారు 1 మినిట్ అండి. అరుణ గారు రెస్పాండ్. సార్ నేను ఇద్దరికి సమాధానం నేను అడిగింది క్లియర్ గా ఉందండి. వెంకటరెడ్డి అన్న ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం కామెడీగా ఉంది కదా, మేము పిఠాపురం వెళ్తే మేము కామెడీగా ఉంది కదా. రాయపాటి అరుణ గారు మీకు ఎంతమంది పిల్లలు నేను అడగట్లా, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. రాయపాటి అరుణ గారు మీకు కూడా 18,000. రాయపాటి అరుణ గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. రాయపాటి అరుణ గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? 2 × 15,000 30,000. గాయత్రి గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. గాయత్రి గారు మీకు 18,000 సంవత్సరానికి. ఇవన్నీ ప్రచారం చేసింది మీరు కాదా అమ్మా? మాట్లాడితే రోజు అది కామెడీగా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 15, నీకు 18 ఇట్లా ఓదరు కొట్టి దాంట్లో మళ్ళీ మీ మేనిఫెస్టో కూడా కలిపి ఇద్దరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు సరే మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడేవండి మీరే. ఎక్కడికి వెళ్ళారు ఈరోజు? జబర్దస్త్ పేజ్ ఎక్కడికి వెళ్ళారు? అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఇస్తాను. అరుణ గారు. సార్ నా వెంకటరెడ్డి అన్న ఫ్రస్ట్రేషన్ నాకు బాగా అర్థమైంది సార్. క్లియర్ గా నేను మాట్లాడింది ఏంటి అంటే, ఆయన ఇచ్చిన కాలనీలు ముగ్గురు అయితే కనీసం ఆయన ఇచ్చిన కాలనీలు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాలనీకి కూడా వెళ్లకుండా రోడ్డు మీద నిలబడి కాకినాడ నుంచి జనాలను తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు. నేను క్లియర్ గా మాట్లాడు, అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థలం మునగలేదు అని కానీ, లేదంటే జగనన్న కాలనీ ఒక్కటే మునిగిందని కానీ నేను ఎక్కడ మాట్లాడాలి. ఫస్ట్ విషయం. రెండోది వెంకటరెడ్డి అన్న ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతుంటే నేను నిన్న డిస్టర్బ్ కూడా చేయాలి కనీసం, ఎందుకంటే మీ స్పేస్ మీకు ఇవ్వాలి. నాగండి. వరదలు వచ్చినప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నైట్ అన్న స్టే చేశాడా? మీ పేపర్ లో మీకు కానరాదుగా 2 రోజులు స్టే చేశాడు. మీ పేపర్ లో మీ ఛానల్ లో మీకు కానరాదు. జగన్ తప్ప ఇంకెవరు కానరాదు. వాకింగ్ స్టిల్స్ ఇచ్చి ఆ ఊరు జనాలకు అందరికీ తెలుసు. అన్న ఈ డిబేట్ ఆ ఊరోళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి
ఒక్క నిమిషం విజయవాడ ఎందుకు పోలేదు? మంగళగిరిలోనే ఉన్నాడు కదా. ఒక్క నిమిషం అండి. ఈ దేశం విడిచి ఆడికి కాదు పోలేదు కాదు కదా. వెంకటరెడ్డి గారు